నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు దివ్యాంగులకు కొత్త పింఛన్ ఇవ్వకపోగా సదరం సర్టిఫికెట్స్ పేరుతో కూటమి నేతలు వేధిస్తున్నారు వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజ్ ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు ఇప్పుడవి ప్రజలకు శాపంగా మారాయంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరో సభ్యులు నిర్ణయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించామన్నారు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గిన 10% రిజర్వేషన్ కోటా పునరుద్దరణకు చట్టపరమైన అంశాలు పరిశీలిస్తున్నట్టు వివరించారు జూన్లోగా మరో 3 హామీలు అమల్లోకి తెస్తున్నామని స్పష్టం చేశారు సుదీర్ఘంగా 4.5 గంటల సేపు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగి అనేకమైనటువంటి విషయాల మీద చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంపిక చేశారు. అధికారం చేపట్టి 7 మాసాలు పూర్తయింది. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటూ పోతూ 7 మాసాలలో ఎవరూ ఊహించనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించాం. ఈరోజు 4.5 గంటల్లో జాతీయ పార్టీ అధ్యక్షుల వారు 1 గంటన్నర సేపు ఏదైతే మొన్న ఎన్నికల్లో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి వరణ్ణి కూలంకుషంగా చదివి చర్చించి ఇంతవరకు చేసినటువంటి విషయాలు ఇంకా చెయ్యవలసినటువంటి విషయాలు చాలా డీటెయిల్గా చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది అమలు చేయడం లేదని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఊచ కోత కోశారు బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు. డాక్టర్ సుధాకర్, వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నాయుడు, చంద్రయ్య ఇటువంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊత కోస కోసి చంపేశారు. ఈ రోజుకి అతి లేదు గతి లేదు. చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు. అందుకే ఈరోజు పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం. ఈరోజు అగ్రిగోల్డ్ చాలామంది ఈవేళ టీవీల్లో చూస్తారు, వాళ్ళకు కూడా శుభవార్త. తొందరగా అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో భూములన్నీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఆ భూములు ప్రభుత్వం అమ్మడం కంటే వాళ్ళకే డైరెక్ట్గా ఎంత బాకీ ఉందో అంత ల్యాండ్ ఇస్తే బాగుంటుందేమని ఆ చర్చ కూడా ఈరోజు పొలిట్ బ్యూరోలో జరిగింది. మళ్ళీ డీటెయిల్గా దాని మీద కూడా చర్చించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. పార్టీకి వెన్నుముక బలహీన వర్గాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే గత ప్రభుత్వం రిజర్వేషన్ తగ్గించేసింది. మళ్ళీ ఆ కేసు ఎక్కడుంది? మళ్ళీ ఒకసారి లీగల్గా మాట్లాడి అవసరమైతే మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి చిత్తశుద్ధితో అంకిత భావంతో మళ్ళీ పాత రిజర్వేషన్స్ రావడానికి ఈ ప్రభుత్వం
కృతనిశ్చయంతో పనిచేసి మళ్ళీ రిజర్వేషన్స్ సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందించాం. అమరావతి అభివృద్ధి గురించి 15,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి 11,440 కోట్లు తీసుకొచ్చి ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తామనేటువంటి నిర్ణయాన్ని తప్పించినటువంటి ఒక మహా వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వైసీపీ నాయకులు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళారు, ఏం చేశారు? చదువు ఉందా? సంజ ఉందా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు. జీవితంలో ఈ రాష్ట్రానికి వచ్చి ఒక పైసా పెట్టుబడి పెట్టమని ప్రతి ఒక్కరూ భయాందోళన చెందారు. కారణం ఎవరు? 5 సంవత్సరాలు నీ విధ్వంసానికి, నీ ధనదాహానికి కొత్త పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం రాలేదు. ఉన్న పరిశ్రమలన్నీ నీకు చేతులెత్తి దండం పెట్టి పక్క రాష్ట్రాలకి, పక్క ప్రాంతాలకి వెళ్ళిపోయి పరిశ్రమలు లేకుండా అవస్థలు పెడితే నువ్వు చేసిన విధ్వంసాన్ని, నువ్వు చేసినటువంటి అపనమ్మకాన్ని 7 మాసాలు సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఒక హోప్ కలిగించి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దివ్యాంగుల పింఛన్లు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వకపోగా సదరం సర్టిఫికెట్స్ పేరుతో వారిని వేధించడంతో పాటు ఉన్న పెన్షన్లు కూడా పీకేసే కుట్రకు తెరతీశారని వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజ్ ఆక్షేపించారు. ప్రభుత్వం వెంటనే ఆ కుట్ర యోచన విరమించాలని ఆయన డిమాండ్ చేశారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా చూస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సదరం క్యాంపుల వద్ద కనీస వస్తువులు కల్పించకుండా వేధిస్తున్నా ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. ఒక అభూత కల్పన ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరి యొక్క ఉసురుని కూటమి ప్రభుత్వం కూడగట్టుకుంటా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఈరోజు దివ్యాంగులు పెద్ద ఎత్తున ఈ సదరం క్యాంపుల దగ్గరికి వైకల్య ధృవీకరణ కోసం కనీస మౌలిక వసతులు లేక ఆ సెంటర్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఈరోజు అందులకు కూడా ఈరోజు సదరం ధృవీకరణ పత్రం కావాలని మీరు మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఎంతో మానసిక ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఈరోజు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు ఏదైతే దివ్యాంగులకు పెన్షన్లు 6,000 రూపాయలు 15,000 రూపాయలు పెంచుతామనేటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకోకుండా కొత్త అంశాన్ని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 8,20,000 మంది దివ్యాంగులకు ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కుట్రతో ఏదైతే మరి 25 సంవత్సరాల నుంచి కూడా వైకల్యంతో బాధపడుతూ పింఛన్లు తీసుకునే వాళ్ళు కూడా ఈరోజు సదరం సర్టిఫికెట్లు అనేటువంటి సదరం ధృవీకరణల ద్వారా వైకల్య ధృవీకరణ పత్రాలు సరిగా లేవు, అనర్హుల శాతం ఎక్కువగా ఉంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనర్హులను అర్హులుగా చిత్రీకరించి మరి దివ్యాంగులకు పెద్ద ఎత్తున పెన్షన్లు కేటాయించినటువంటి ఒక అభూత కల్పన ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరి యొక్క ఉసురుని కూటమి ప్రభుత్వం కూడగట్టుకుంటా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఈరోజు దివ్యాంగులు పెద్ద ఎత్తున ఈ సదరం క్యాంపుల దగ్గరికి వైకల్య ధృవీకరణ కోసం కనీస మౌలిక వసతులు లేక ఆ సెంటర్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఈరోజు అందులకు కూడా ఈరోజు సదరం ధృవీకరణ పత్రం కావాలని మీరు మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దివ్యాంగులకు 1వ తారీఖు ఉదయాన్నే మరి అర్హతే ప్రామాణికంగా మరి అనేక మంది దివ్యాంగులకు ఏదైతే పింఛన్లు అందించినటువంటి ఘనత మాకుంది. ఈరోజు చూసుకుంటే కనుక ఒకసారి మనం చూస్తే కనుక ఇది 25 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ 62 సంవత్సరాల మరి మానసిక వైకల్యం కలిగినటువంటి మహిళ, వీరికి కూడా మరి ఖచ్చితంగా ధృవీకరణ పత్రం కావాలి. ఈ ధృవీకరణ పత్రం ఉంటేనే మీకు పింఛన్ అమలు అవుద్దనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు చేస్తున్న చర్యలు చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సమాజానందరినీ కూడా మీరు అనర్హులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి ఆర్థిక వ్యవస్థను దివాణా తీయించారని టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేయగా 1,40,000 కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిందన్నారు. ఇప్పుడు అవి కూటమి ప్రభుత్వానికి ప్రజలకు శాపంగా మారాయని విరుచుకుపడ్డారు. ఒక తప్పుడు ప్రాపకండా చంద్రబాబు నాయుడు గారి మీద పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రాపకండ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా, అసలు లెక్కాపత్రం లేకుండా, మరి ఈ ప్రాజెక్టులోంచి ఇరిగేషన్లోంచి ఇంకో చోట నుంచి ఇక్కడికి ఎక్కడ కూడా సిస్టమ్ లేకుండా ఈ రాష్ట్రాన్ని కనీసం అప్పు కూడా పుట్టకుండా, FRBM సపోర్ట్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించిన విధానాన్ని మరి ఈ 4 నెలలు కూడా అకౌంట్స్ వెతకడం కూడా కష్టమైంది. ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి గుండె ఆగినంత పని అయింది. దాంట్లో భాగంగానే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సర్వనాశనం చేసి అప్పచెప్పాడు అన్నది తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అప్పులు 10 లక్షల కోట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ వడ్డీలే 71,000 కోట్లు కట్టాలి సంవత్సరానికి. చెల్లింపులు వచ్చేసరికి 1,40,000 కోట్లు, అసలు 71,000 కోట్లు కట్టాలి. చెల్లింపులు వచ్చేసరికి 1,40,000 వడ్డీలు అన్ని కలిపి. అంటే ఈ విధంగా రాష్ట్రం ఎక్కడ ఎంత దారుణంగా పాతాళలోకానికి తొక్కి జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్ర పరిపాలన ఎంత దారుణంగా చేశారన్నది ప్రజలకు వివరించారు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇవ్వాల్సిన బకాయిలు 1,40,000 కోట్లు ఉన్నాయి. మరి ఇంతేకాకుండా ఆయన విలాసాలు కావనండి, సెంటు భూముల దోపిడీలు అవనండి, అదేవిధంగా సచివాలయ రంగులు అవనండి, ఇవన్నీ కలిసి 19,800 కోట్లు ధనం వృధా చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.